టాక్సీ వినడానికి వింతగా ఉన్న సిటీలో ఇప్పుడిప్పుడే వీటికి డిమాండ్ పెరుగుతోంది. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేరుకోవాల్సిన ప్లేస్కు వెళ్లాలంటే బైక్ టాక్సీయే బెటర్. ట్రాఫిక్ ఉన్నా కాస్త అటు ఇటుగా అనుకున్న టైంకు రీచ్ కావచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దిగి సింగిల్గా వెళ్ళాలంటే గెట్ బైక్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు కార్లు క్యాబ్లు ఎక్కి సింగిల్గా వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ నుంచి బైక్ సౌకర్యం అందుబాటులో ఉంది. తక్కువ ధరలకే గెట్ బైక్ కంపెనీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో కార్లు బస్సుల్లో వెళ్లే వాళ్ళకి నరకమే కనిపిస్తోంది. బోలెడంత టైం కూడా వేస్ట్ అవుతోంది. అయితే ఈ పరిస్థితిలో టూ వీలర్ పై వెళ్లే వాళ్ళకి మాత్రం కాస్తంత రిలీఫ్ దొరుకుతోంది. చిన్న సందు దొరికితే చాలు దూసుకెళ్తూ తొందరగానే గమ్యానికి చేరుకుంటున్నారు. అందుకు ఇప్పుడు సిటీలో టూ వీలర్ టాక్సీలు వచ్చేశాయి. గెట్మీ సంస్థ టూ వీలర్ టాక్సీ ద్వారా తక్కువ టైంలో సేఫ్గా చేరాల్సిన చోటుకి తీసుకెళ్తోంది. లేడీస్ జెంట్స్ కస్టమర్లకు వేర్వేరుగా మేల్ ఫీమేల్ డ్రైవర్లను కూడా అరేంజ్ చేస్తున్నారు. టూ వీలర్ టాక్సీ డ్రైవర్ల అడ్రస్ డీటెయిల్స్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. డ్రైవర్స్ కు ముందే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. రవాణా శాఖ నుంచి టూ వీలర్స్ ను నాన్ ట్రాన్స్పోర్ట్ గా వాడుకునేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ కూడా తీసుకున్నారు. సార్, ఇది టూ వీలర్ బైక్ టాక్సీ అండి. సింగిల్ పర్సన్ కోసం మన హైదరాబాద్ యూనివర్సిటీలో కొత్తగా లాంచ్ అయింది. దీన్ని మనము మిడిల్ తరగతి కాకుండా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది రీజనబుల్ రేట్, కిలోమీటర్స్ సింగిల్ పర్సన్కి ఇన్ టైంలో, ఈ ట్రాఫిక్లో ఇన్ టైంలో వెళ్ళడానికి టూ వీలర్ బైక్ టాక్సీ చాలా బెనిఫిట్లో ఉన్నది. ఇప్పటివరకు ఎక్కిన కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ప్లస్ మాకు కూడా డైలీ ఇన్కమ్ కూడా బాగానే ఉన్నది. అబౌవ్ 1000 వరకు వస్తున్నది మాకు డైలీ ఇన్కమ్. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నాము. బైక్ టాక్సీలో జర్నీ చేయాలంటే మినిమం 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది మొదటి 3 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. 3 కిలోమీటర్లు దాటిన ప్రతి కిలోమీటర్కు 4 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మొదటి 5 నిమిషాలకు ఎలాంటి వెయిటింగ్ ఛార్జ్ వర్తించదు. తర్వాత ప్రతి నిమిషానికి 1 రూపాయి ఛార్జ్ చేస్తారు. సార్, కస్టమర్స్ అయితే ఇప్పటివరకు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఫస్ట్ 3 డేస్ మేము ఒక స్ట్రగుల్ అయ్యాము. దాని తర్వాత ఎవరైతే కస్టమర్ ఇప్పటికీ బైక్ ఎక్కారో వాళ్ళ దగ్గరనైతే కంపల్సరీ రెస్పాన్స్ ఉంది. ఇప్పటివరకు అయితే ఏం అబ్జెక్షన్స్ లేవు. రేట్ ప్రైస్లో కానీ మేము సేఫ్టీ పరంగా కానీ అన్నింటిలో హ్యాపీగా ఉన్నారు. రెస్పాన్స్ అయితే కస్టమర్స్ నుండి చాలా బాగా వస్తుంది. మేము మార్నింగ్ 6 o'clock వస్తాను సార్. 6 నుండి 12 వరకు అరౌండ్ 10 to 12 ట్రిప్స్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తాను. ఈవినింగ్ 6 నుండి నైట్ 10 వరకు ఒక 10-15 ట్రిప్స్ చేస్తాను. డైలీ 20 to 25 ట్రిప్స్ చేస్తాను. అరౌండ్ 800 to 1000 రూపీస్ అయితే డైలీ ఎక్కడ పోవు. ప్రస్తుతం గెట్మీ డ్రైవర్లంతా ఆరెంజ్ కలర్ డ్రెస్సుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మైండ్ స్పేస్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి ఏరియాల్లో బైక్ టాక్సీలు రన్ చేస్తున్నారు. ఒక్క వెహికల్ తో స్టార్ట్ అయిన గెట్మీ జర్నీ ప్రస్తుతం 50 వెహికల్స్ తో రన్ అవుతోందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు. క్యాబ్ ఖర్చులు, మీటర్ ఆటోల ఖర్చులను దృష్టిలో పెట్టుకుని తాము బైక్ షేరింగ్ సర్వీసెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ సీఈఓ తెలిపారు. ఇప్పటివరకు అయితే హైదరాబాద్ సిటీలో 50 to 100 బైక్స్ ఉన్నాయండి. మెయిన్గా సికింద్రాబాద్లో ఉన్నాయి, గచ్చిబౌలిలో ఉన్నాయి, మాదాపూర్లో ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే ఉపాధి కల్పించడంతో పాటు మధ్యాహ్నం పూట వీళ్ళు ఖాళీగా ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఫుడ్ డెలివరీస్ అలాంటివి ఇస్తున్నాం. ఇవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే రోజుకి 700 నుంచి 1000 రూపాయలు, అంటే ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించుకున్నారంటే 26 రోజులు పనిచేశారు అనుకోండి, 20,000 రూపాయలు వాళ్ళకు వస్తాయి. ఇక ఈ సర్వీసులపై కస్టమర్లను చాలా సేఫ్ గా తీసుకెళ్తూ ఉండటంతో వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తక్కువ ఖర్చుతో కరెక్ట్ టైంలో గమ్యస్థానాలకు చేరుస్తున్నారని చెబుతున్నారు. నాకేమో చాలా నచ్చింది. 2 times నాంపల్లి వెళ్ళిపోయినా. సికింద్రాబాద్ స్టేషన్ టు नामपल्ली 60 रुपीज़ चार्ज. ऑटो जाने से 120 रुपीज़ ले लेता. बहुत अच्छा लगा. స్మూత్లీ డ్రైవింగ్ ఉంటుంది. సింగిల్ హ్యాండ్ మంచి టైం పికప్ అవ్వచ్చు. ఇప్పటికే కొన్ని బైక్ టాక్సీలు సిటీ రోడ్లపై తిరుగుతున్నాయి. త్వరలో మరికొన్ని బైక్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల అవసరాలని తీర్చే ఏ ఐడియా అయినా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని ఈ కంపెనీ వారు మరోసారి నిరూపించారు.